హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఇన్వర్టర్ బయింగ్ గైడ్ అయితే చేయబోతున్నాం. ఎవరైతే ఇన్వర్టర్ కొనాలి అనుకుంటారో సో ఇంకా మీరు ఈ వీడియో చూసాక మీ ఓన్ డెసిషన్ మీరైతే తీసుకోవచ్చు. ఎవరి సజెషన్స్ కానీ, షాప్ బోర్డ్ సజెషన్ కానీ, లేదా షాప్లో కొనాలనుకున్నా మీరు ఖచ్చితంగా మాట్లాడి మీకు ఏది కావాలో దాన్ని తీసుకునేడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఒకవేళ ఇన్వర్టర్ కొనాలని ఆలోచన ఉన్నా కొనాలి అనుకుంటున్నా సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పిన్ టు పిన్ మీరు ఏ ఇన్వర్టర్ తీసుకోవాలి, ఎలాంటి ఇన్వర్టర్ తీసుకోవాలి, టోటల్గా అయితే మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎంత బ్యాటరీ తీసుకోవాలి, మన ఇంటికి ఎంత ఇన్వర్టర్ తీసుకోవాలి, అసలు ఏ కంపెనీస్ బాగుంటాయి, టోటల్గా అయితే మీకైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో కొంచెం డిలే ఉన్నా లేట్ అయినా వీడియోని పేషెన్స్తో నీట్గా అయితే వినండి. సో మీకు ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో వచ్చేస్తుంది. సో వీడియోని చూస్తున్నట్టే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ అయితే వచ్చేదానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్టర్ అంటే ఏంది అని మీరు ఒక కన్క్లూషన్ అండ్ షార్ట్ కట్ మీకు అయితే ఒక క్లిప్ లో అయితే చెప్పేస్తా. సో ఇన్వర్టర్ అంటే ఏం లేదు, మన ఇంట్లో ఛార్జెస్ చూస్తూ ఉంటారు. సో ఛార్జెస్ అనేటివి ఒక టైప్ ఆఫ్ మీకు అడాప్టర్ లా ఉంటారు కదా చార్జెస్ అనేటివి. సో అవి మన ఇంట్లోకి వచ్చేది పెద్ద హై వోల్టేజ్ వస్తుంది, 220 వోల్టేజ్ అయితే మన ఇంట్లోకి అయితే వస్తుంది. సో అదే మన ఫోన్ కి ఛార్జింగ్ పెట్టాలంటే సో అడాప్టర్ లేని మనం డైరెక్ట్ గా ప్లగ్ లో పెట్టి వైర్లు దొరికి దానికి అయితే పెట్టలేం కదా. సో దానికి ఒక అడాప్టర్ అయితే కావాలి. అది వచ్చేసి కన్వర్టర్ అంటారు. అదేం చేస్తుందంటే మనకు ఇంట్లో వచ్చే సప్లైని తగ్గించి సో మనకు ఫోన్ కి ఎంత సరిపడా కావాలో అంత సరిపడా వోల్టేజ్ అయితే అది ప్రొడ్యూస్ చేసి ఫోన్ కి అయితే ఛార్జింగ్ ఎక్కిస్తుంది. సో ఇలాగనే కన్వర్టర్ అలా ఉపయోగపడుతుంది. సో మనకి ఇన్వర్టర్ వచ్చేసి ఏం జరుగుతుందంటే ఒక బ్యాటరీ ఉంటుంది. సో బ్యాటరీలో ఉండే పవర్ని పెంచి మన ఇంటికి సరిపడా వోల్టేజ్గా పెంచి మన ఇంటికి అయితే సప్లై అయితే ఇస్తుంది. సో దాంట్లో ఏం జరుగుతుంది, మన ఇంటి సప్లైని ఫోన్ ఛార్జర్కి సపోర్ట్ చేసే వోల్టేజ్గా మారుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ బ్యాటరీలో ఉన్న సప్లైని మన ఇంటికి సరిపడా వోల్టేజ్గా అప్ చేసి మనకైతే అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో మీకు బ్యాటరీ అనేది కామన్ పాయింట్ రెండిట్లో. మెయిన్ ఇక్కడ ఏముంది, సో ఇన్వర్టర్ ఏదైతే మనకు కన్వర్ట్ చేస్తుందో ఏసీ నుంచి డీసీకి, డీసీ నుంచి ఏసీకి, అదే మనం ఇన్వర్టర్ అన్న అంటాం ఆర్ కన్వర్టర్ అన్న అంటాం. అది లేనిదే మనం బ్యాటరీ పెట్టుకొని ఇంటికి సప్లై ఇచ్చుకోలేం. అలాగే మీరు ఇంటి సప్లైని బ్యాటరీకి ఇచ్చి ఛార్జ్ అయితే చేయలేరు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు ఇన్వర్టర్ అంటే ఏం లేదు, ఒక 12 వోల్ట్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఆ బ్యాటరీ నుంచి అవుట్పుట్ తీసుకొని సో అది మనకు ఏసీ అంటే 220 వోల్ట్గా కన్వర్ట్ చేసి మన ఇంట్లో అన్ని పనిచేసేటట్టు అయితే చేస్తుంది. సో ఇది ఇన్వర్టర్ అంటే. ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా ఇన్వర్టర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టర్లో చాలా రకాలు ఉంటాయి. సో స్క్వేర్ వేవ్ ఉంటుంది, సైన్ వేవ్ ఉంటుంది, ప్యూర్ సైన్ వేవ్ ఉంటుంది, ఇలా రకాలు అయితే ఉంటాయి. సో మన ఇంటికి ఏది కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ సైన్ వేవ్ అయితే కావాలి. సో ప్యూర్ సైన్ వేవ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు పర్ఫార్మెన్స్ పరంగా, ఎఫిషియన్సీ పరంగా టోటల్గా. ఇప్పుడు మనకు స్క్వేర్ వేవ్ ఉంటాయి. స్క్వేర్ వేవ్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అయితే ఆపేసే మీకు ప్యూర్ సైన్ వేవ్ ఉంటుంది లేదా సైన్ వేవ్ ఉంటుంది. సో మీరు బెటర్ గో విత్ మంచి ప్యూర్ సైన్ వేవ్ ఉన్నదే తీసుకోండి ఇన్వర్టర్కి వచ్చేస్తే. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నా మీకు ఏ టైప్ ఆఫ్ ఇన్వర్టర్ మనకు కావాలని చెప్పి ప్యూర్ సైన్ వేవ్ ఉన్న ఇన్వర్టర్ని మనం అయితే చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ విషయానికి వస్తే బ్యాటరీస్ అయితే ఉంటాయి. సో బ్యాటరీస్లో చాలా రకాలు అయితే ఉంటాయి. మీరు బండ్లో పెట్టే బ్యాటరీ ఉంటుంది, ఇంట్లో పెట్టుకునే బ్యాటరీ ఉంటుంది. సో అలానే మీకు అర్థం అవ్వాలంటే ఫ్లాట్ బ్యాటరీస్ ఉంటాయి, ట్యూబ్లర్ బ్యాటరీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కార్లో వాడుతూ ఉంటారు, బైక్స్లో వాడుతూ ఉంటారు చిన్న చిన్నవి. సో అన్ని బ్యాటరీసే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కటి మనం డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్కటి బ్యాటరీనే. సో కాకపోతే దేనికి సరిపడాది అది మనకు ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. కాబట్టి ఇంట్లోకి వచ్చేసరికి ఫ్లాట్ బ్యాటరీ, ట్యూబ్లర్ బ్యాటరీ రెండు ఉంటాయి. సో మనం ఖచ్చితంగా ట్యూబ్లర్ బ్యాటరీని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో ఎఫిషియన్సీ బాగుంటుంది, లాంగ్ టర్మ్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఇంట్లో అంటే ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు మార్చలేం కదా. సో ఎక్కువ కాలం అయితే మనం యూజ్ చేయాలి. అప్పుడు మనకి ఎఫిషియన్సీ బాగుండాలి, బ్యాటరీ డౌన్ అవ్వకూడదు, ఇయర్స్గా వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండాలి. కాబట్టి ట్యూబ్లర్ బ్యాటరీసే తీసుకోమని అయితే చాలా మంది చెప్తారు. నేను కూడా ట్యూబ్లర్ బ్యాటరీసే చెప్తున్నా. సో ఫ్యాట్ బ్యాటరీస్ వచ్చేసరికి ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. సో ప్లేస్ చిన్నదిగా ఉంటుంది, మీకు వెయిట్ కూడా తక్కువ ఉంటుంది, ఈజీ టు క్యారీ అని చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్చుకుంటా ఉండొచ్చు. ట్రాక్టర్లో చూస్తూ ఉంటారు మీరు ఫ్లాట్ బ్యాటరీసే ట్రాక్టర్స్లో ఎక్కువ చూస్తూ ఉంటారు. దానికి హై టార్క్ ఉంటుంది, కాకపోతే ఎఫిషియన్సీ లాంగ్ టర్మ్లో మీకు తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ స్టార్టింగ్లో మీకు పవర్ అనేది ఎక్కువ ఇస్తూ ఉంటాయి ఫ్లాట్ బ్యాటరీస్. ట్యూబ్లర్ బ్యాటరీస్ అనుకోండి ఎఫిషియన్సీ కరెక్ట్గా ఉంటుంది, లాంగ్ టర్మ్లో కూడా మీకు యూజ్ చేసే పరంగా కూడా బాగుంటుంది. అందుకని ట్యూబ్లర్ బ్యాటరీసే మీరైతే చూస్ చేసుకోండి ఒకవేళ ఇంటికి తీసుకోవాలనుకుంటే. లేదు మాకు
ఎక్కువ మేము బాడిగింట్లో ఉంటాం, తిరుగుతూ ఉంటాం, ఆ ఇల్లు మారాలనుకుంటే ఆ ట్యూబ్లర్ బ్యాటరీ అనేది చాలా వెయిట్ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా కేర్ తీసుకొని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి, అన్ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మీకు తక్కువ పవర్ ఉన్నప్పుడు ఫ్లాట్ బ్యాటరీస్ కూడా చూస్ చేసుకోవచ్చు. లేదు మంచి ఎఫిషియన్సీ మంచి ఇన్వర్టర్ కావాలనుకుంటే మీరు బెటర్ గో విత్ ట్యూబ్లర్ బ్యాటరీసే తీసుకోమని అయితే నేను సజెషన్ ఇస్తా. నెక్స్ట్ వచ్చేసి ఏ ఇన్వర్టర్ తీసుకోవాలి, ఎంత కెపాసిటీ ఉన్న ఇన్వర్టర్ తీసుకోవాలి, ఎంత కెపాసిటీ ఉన్న బ్యాటరీ తీసుకోవాలని అయితే మీకైతే డౌట్ అయితే వచ్చి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఏమేమి మనం లోడ్ అయితే వేయబోతున్నాం, మనం ఇన్వర్టర్ మీద ఏమి యూజ్ చేయాలనుకున్నాం, ఒక క్లారిటీ అయితే మనకు ఉండాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు మనం ఒక ఫ్యాన్లు లైట్లు అనుకోండి, సో వాటిలో మనం ఒక 4 ఫ్యాన్ల, ఒక 5 లైట్ల అని చెప్పి ఫిక్స్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ అయ్యి సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మనం ఇన్వర్టర్ తెచ్చుకుంటే ఒకరో బెటర్ మనం అని చెప్పుకోవచ్చు. లేదా ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి, అది ఎక్కువ ఉంటే పర్లే, యూజ్ చేయకుండా డబ్బులు పెట్టి ఎక్కువ తెచ్చుకున్నా ఉపయోగం లేదు కదా. సో లేదు మేము ఎక్కువ యూజ్ చేసుకుంటాం అనుకుంటే నో ప్రాబ్లం, ఎక్కువ ఉన్న వాటేజ్ ఉన్న ఇన్వర్టర్ తీసుకోవచ్చు. లేదు చిన్న ఇల్లు, సో ఎక్కువ పవర్ పెట్టి తెచ్చుకొని ఎక్కువ డబ్బులు పెట్టి తెచ్చుకుంటే డబ్బులు వేస్ట్ తప్ప ఏముండదు. సో దానికి ఛార్జింగ్ అండ్ డ్యూరబిలిటీ, ఎఫిషియన్సీ అన్నీ ఎక్కువ ఉంటాయి. సో కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి మీ ఇంట్లో ఏమైతే వేయబోతున్నారో అలాంటి కెపాసిటీని చూసుకొని అలాంటి ఇన్వర్టర్నే మీరైతే తీసుకోండి. సో ఇప్పుడైతే మీకు ఒక చార్ట్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనకు ఫ్యాన్లు లైట్లు అనుకోండి, సో ఎక్స్ట్రా ఛార్జింగ్ అలాంటివన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లైట్స్ అయితే తీసుకున్నా, ఒక 5 లైట్స్ అయితే 20 వాట్ లైట్స్, ఎల్ఈడి లైట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో దాంట్లో వచ్చేసి మీకు 100 వాట్ వస్తుంది. సో టోటల్ 20 × 5 వేసుకుంటే 100 వాట్ అయితే మీకైతే కన్జ్యూమ్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్స్ వచ్చేసి 80 వాట్ ఉంటాయి. సో ఒక్కొక్కటి వచ్చి 80 వాట్ ఉంటుంది. సో లేదు బిఎల్డిసి అనుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది. సో ఉరామర్గా 80 అనుకోండి. సో జనరల్ అందరూ బిఎల్డిసి ఫ్యాన్స్ ఎఫెక్ట్ చేయడం కాబట్టి నేను 80 వాట్ తీసుకున్నా. మీ ఇంట్లో ఏ హోమ్ అప్లయన్సెస్ అయినా కానివ్వండి, దానికి తగ్గ వాటేజ్ అనేది మెన్షన్ చేస్తుంటారు. దాన్ని బట్టి మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్గా అయితే మీకైతే ఇప్పుడు చెప్తున్నా. 80 × 4 అనుకోండి. సో 4 కానీ 5 కానీ, సో ఇప్పుడు 4 అయితే వేసా. సో మీకు టోటల్ వాటేజ్ వచ్చేసి 320 అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా వాటేజ్ మీకు ఒక 50 వాట్ వేసుకోండి. ఛార్జింగ్ పెట్టుకోవాలనుకున్నా లేదా ఫోన్లకి ఇతరవి ఏదైనా పెట్టుకోవాలనుకున్నా మీరు 50 వాట్ అనేది ఎక్స్ట్రా వేసుకుంటే టోటల్గా మీకు సబ్ టోటల్ వచ్చేసి 470 వాట్స్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 470 వాట్స్ని డివైడెడ్ బై 0.9 పవర్ ఫ్యాక్టర్ అయితే వేయాలి. సో ఆ పవర్ ఫ్యాక్టర్ వేసారంటే ఒక వాటేజ్ అయితే వస్తుంది. ఆ వాటేజే మనం కన్జ్యూమ్ చేసే వాటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వేసింది వచ్చి మీకు 522 వాట్ అయితే మీకు పవర్ కన్జంప్షన్ ఇంట్లో జరుగుతుంది. సో 520 వాట్ అనేది మనకు ఇన్వర్టర్ కావాలి. సో ఇన్వర్టర్ ఇప్పుడు కానీ ఫుల్ ఎఫిషియన్సీగా పనిచేయదు. దాంట్లో 80% మనకు లోడ్ అయితే వేయాలి. ఫుల్ లోడ్ వేసామంటే అది బీప్ సౌండ్స్ కానీ లేదు భరించలేని ఒత్తిడి పడుతుంది ఇన్వర్టర్ మీద. సో అప్పుడు మీకు ఇన్వర్టర్స్ అయితే కాలిపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో ఫుల్ ఎఫిషియెంట్ ఇప్పుడు 522 వాట్ అయితే మనకు వచ్చింది టోటల్ పవర్. ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా మనకు ముందు జాగ్రత్తగా ఉండాలి కదా. సో అందుకని చెప్పి మనం 600 VA ఇన్వర్టర్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు 600 VA మనకు కరెక్ట్ సూటబుల్. లేదు ఇంకా బెటర్ మన ఫ్యూచర్లో ఏమన్నా పెంచుకోవాలనుకున్నా లేదా ఏదైనా ఎక్స్ట్రా లైట్ కానీ ఫ్యాన్ కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే 750 VA తీసుకోండి. లేదు మేము మిక్సీస్ రన్ చేయాలి, సో ఎక్కువ ఎప్పుడైనా పవర్ పోయినప్పుడు మిక్సీ చేసుకోవాలన్నా కావాలి కదా. సో అందుకని చెప్పి మిక్సీ వచ్చేసి 750-800 వాట్ అయితే ఉంటుంది. సో అప్పుడు మీరు 850 VA తీసుకుంటే అన్నీ ఆఫ్ చేసుకొని మిక్సీ ఆడుకోవచ్చు. సో అలా అయితే మీకు యూజ్ అవుతుంది. ఎక్కువ పవర్ ఉన్నది తీసుకుంటే 900 VA కూడా ఉంటుంది, అలాగే 1100 VA కూడా ఉంటుంది. మీరు ఎంత ఇన్వర్టర్ అయినా మీ ఇంట్లో లోడ్ని బట్టి ఇలానే ఈ ఫార్ములా యూజ్ చేసి అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. టోటల్ లోడ్ క్యాలిక్యులేట్ చేసుకొని డివైడెడ్ బై 0.9 పవర్ ఫ్యాక్టర్ వేసుకుంటే టోటల్ అయితే వస్తుంది. సో అప్పుడు దాన్ని బట్టి మీరు ఎంత VA కావాలో మీరైతే చూస్ చేసుకోవచ్చు. వాట్ ఆంపియర్ మీకు ఇన్వర్టర్లో చూపించేది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకున్నా. ఇప్పుడు ఇన్వర్టర్ ఎంత పవర్ మనకు ఇంట్లో కావాలి అంత అయితే తీసుకోవాలని అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. లేదు మేము ఎంత క్యాలిక్యులేట్ చేసుకోలేము అనుకుంటే మీరు డైరెక్ట్గా గూగుల్లో కొట్టారనుకోండి ఇన్వర్టర్ లోడ్ క్యాలిక్యులేటర్ అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ అయితే వస్తాయి. దాంట్లో మీరు వెళ్ళి సో జస్ట్ మీకు ఏమేమి కావాలి యాడ్ చేసుకుంటా వచ్చి ప్రొసీడ్ కొట్టారంటే లాస్ట్లో మీకు ఎంత వాటేజ్ ఇన్వర్టర్ కావాలని చెప్పి అదే చూపించేస్తూ ఉంటుంది. అది ఇంకా సింపుల్. కొన్ని గూగుల్లో కొడితే మీకు చాలా అయితే వస్తాయి. మీరు సింపుల్గా యాడ్ చేసుకుంటా వెళ్ళిపోయి కొట్టేయచ్చు. సింపుల్గా మీకు ఎంత వాటేజ్ ఇన్వర్టర్ కావాలని చెప్పి కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇన్వర్టర్ లోడ్ ఎంత క్యాలిక్యులేట్ చేసామో సో మనకి అదే అర్థమైంది. మన ఇంట్లో ఎంత లోడ్ వాడతాం, ఎంత మనకు ఆంపియర్ ఉన్న ఇన్వర్టర్ కావాలని అయితే మీకైతే అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ విషయానికి వద్దాం. సో బ్యాటరీలో చూసుకుంటే బ్యాటరీ అనేది మెయిన్గా ఉపయోగపడేది దేనికి, ఎన్ని గంటలు మనకు లాంగ్ లాస్టింగ్గా ఇన్వర్టర్ అనేది పనిచేయాలనే మీకు బ్యాటరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎంత పెద్ద ఇన్వర్టర్ పెట్టుకున్నా
బ్యాటరీ అనేది టైంని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎంత చిన్న బ్యాటరీ పెట్టా పనిచేస్తుంది ఇన్వర్టర్, కాకపోతే ఎక్కువసేపు రాదు. ఎక్కువసేపు రావాలంటే మనం మంచి బ్యాటరీ, పెద్ద బ్యాటరీ మనకు సరిపడదైతే తీసుకోవాలి. సో మీకు బ్యాటరీస్ వచ్చేసి ఏహెచ్లో కొలుస్తూ ఉంటారు. సో మీరు ఫోన్స్లో చూస్తూ ఉంటే 1000, 5000 అలా ఉంటాయి ఏహెచ్ అనేది. సో అది వచ్చేసి మీకు ఇంటిక పర్పస్కి అంటే హోమ్ పర్పస్ మీకు ఇన్వర్టర్స్కి వచ్చేసరికి యాంపియర్ అవర్ అయితే ఉంటుంది. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనం ఒకవేళ ఇప్పుడు మనకు 522 వాట్ అయితే పవర్ వచ్చింది. సో ఇప్పుడు ఫార్ములా అయితే చెప్తా, లోడ్ ఇంటూ హవర్ ఇంటూ డివైడెడ్ బై 12 వేసుకుంటే మీకైతే ఈ ఫార్ములా అయితే మీకు ఎంత యాంపియర్ ఉన్న బ్యాటరీ కావాలంటే మీకైతే కనిపిస్తుంది. సో ఇప్పుడైతే చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టోటల్ లోడ్ వచ్చేసి 522 వాట్ అయితే వచ్చింది. ఇంటూ 3 అవర్స్ వేసుకుందాం. మీరు 3 అవర్స్ అన్న వేసుకోవచ్చు, లేదా 6 అవర్స్ అన్న వేసుకోవచ్చు. మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని మీ లోడ్ను బట్టి మీరైతే క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు 522 ఇంటూ 3 అవర్స్ వేసుకుందాం, డివైడెడ్ బై 12 అయితే వేయాలి. 12 ఎందుకు వేయాలంటే సో మన ఇంట్లో ఏదైతే బ్యాటరీ ఉంటుందో సో దాని అవుట్పుట్ వచ్చేసి 12 వోల్టే ఉంటుంది. 12 వోల్ట్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం 220 వోల్ట్గా. మనకు ఇన్వర్టర్ అయితే కన్వర్ట్ చేస్తే మనం కాదు. సో ఇప్పుడు ఆ ఫార్ములా వేసి చేస్తే మనకు రిజల్ట్ ఎంత వచ్చింది, 130 వాట్ అయితే 130 ఏహెచ్ బ్యాటరీ అయితే మనకు సరిపోతుంది. సో ఇన్వర్టర్ వచ్చేసి మనకి ఎంత కావాలి, 600 VA కావాలి. ఇప్పుడు మనకి ఏది బ్యాటరీ వచ్చేసి 130 ఏహెచ్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం బ్యాటరీ ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నాం, 130 ఏహెచ్ ఉన్న బ్యాటరీని తీసుకోవాలి. అలాగే మీకు ఇన్వర్టర్ వచ్చేసి 600 VA ఉన్న ఇన్వర్టర్ అయితే తీసుకుంటే సరిపోతుంది మన ఇంటికి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనుకుంటా బ్యాటరీ అండ్ ఇన్వర్టర్ గురించి. సో ఇప్పుడు బ్యాటరీలో మనకు 130 ఏహెచ్ తీసుకుంటే అది ఫుల్ ఎఫిషియన్సీ, సో అంత తీసుకోకూడదు. ఇంకా బెటర్ మీరు 150 ఏహెచ్ తీసుకున్నారు అనుకోండి, ఆ 20% అనేది బ్యాకప్ అయితే ఉంటుంది మన బ్యాటరీలో. సో అప్పుడు మనకు బ్యాటరీ అనేది దెబ్బతినకుండా అండ్ లాంగ్ లాస్టింగ్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా 150 ఏహెచ్ ఉన్న బ్యాటరీనే తీసుకోండి 130 వచ్చిన. సో లేదు మాకు 90 అండ్ ఇంకా తక్కువ వచ్చింది అనుకోండి, సో మీకు వాటేజ్ పరంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 100 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు 120 కానీ లేదా 100 ఏహెచ్ బ్యాటరీస్ అయినా మీకు అయితే సరిపోతాయి. లేదు ఇంకా ఎక్కువ వచ్చిన 220 ఏహెచ్ దాకా అయితే మీకు బ్యాటరీస్ అయితే ఉంటాయి. లేదు ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి, సో అప్పుడు మీరు బ్యాటరీస్ అనేటివి సిరీస్లో కనెక్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ సేపు అయితే మీకు లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఒక అర్థమైంది అనుకుంటే ఏ బ్యాటరీ తీసుకోవాలి, ఏ ఇన్వర్టర్ తీసుకోవాలని చెప్పి. నెక్స్ట్ ఏ కంపెనీస్ తీసుకోవాలని అయితే ఒక క్లారిటీ అయితే ఇప్పుడైతే ఇవ్వబోతున్నాను. సో కంపెనీస్ వచ్చేసి మెయిన్లీ మీకు నేనైతే కొన్నే చెప్తా, సో ఎక్కువ అయితే చెప్పను మీకు. సో వాటిలోనే చూస్ తీసుకోవడానికి మెయిన్ ప్రియారిటీ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లూమినస్ తీసుకోండి. లూమినస్ కానీ లేదా అమెరాన్ కానీ మైక్రోటెక్ కానీ ఈ మూడిట్లో ఏదైనా తీసుకోండి, మీకు మంచి పర్ఫార్మెన్స్ కానీ మంచి డ్యూరబిలిటీ కానీ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా చూసుకోవాలి. సర్వీస్ అనేది మీకు ఈ 3 కంపెనీస్ తీసుకుంటే చాలా బాగుంటుంది, మీకు బెటర్. ఏ ప్రాబ్లం ఉన్నా మీకైతే అన్ని కంపెనీస్ అయితే క్యూర్ చేస్తాయి. సో బెటర్, ఇవి ఎక్కువ రిపేర్స్ రావు, బాగుంటుంది ఎఫిషియన్సీ. సో లూమినస్ కానీ అమెరాన్ కానీ మైక్రోటెక్ కానీ ఇవైతే మెయిన్. మీకు లూమినస్ అనేది ఇప్పుడు చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చాలా రకాల ఇన్వర్టర్స్ అయితే మనకైతే లూమినస్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడా మీకైతే లాంచ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ఇన్వర్టర్స్ కూడా మీరు కావాలనుకుంటే ఒక ఇంటి మొత్తాన్ని కూడా ఇన్వర్టర్తో రన్ చేయొచ్చు. అలాంటి ఎఫిషియన్సీ మీకు లూమినస్ కంపెనీలో మీకు ఇన్వర్టర్స్ అయితే చూడడానికి అయితే ఉన్నాయి. సో మీరు రీసెర్చ్ చేశారంటే చాలా అయితే ఇన్వర్టర్స్ అయితే ఉంటాయి. సో మీరు మెయిన్ ప్రియారిటీ లూమినస్కి అలాగే మైక్రోటెక్ అమెరాన్ ఈ మూడింటికి అయితే ఇవ్వండి. మంచి పర్ఫార్మెన్స్ అండ్ మంచి క్వాలిటీ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు టోటల్గా మీకు ఇప్పుడు అర్థమైంది అనుకున్నా ఏ ఇన్వర్టర్ తీసుకోవాలి, ఏ బ్యాటరీ తీసుకోవాలి, ఏ కంపెనీలో ఉన్నది తీసుకోవాలని చెప్పి. తీసుకున్న తర్వాత మనం ఎలా మెయింటైన్ చేయాలి అది కూడా మీకైతే ఇప్పుడైతే చెప్పబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేస్తారు. సో ఇన్స్టాల్ చేసినాక ప్రతిసారి మీకు డిస్టిల్ వాటర్ అయితే ఉంటుంది. సో డిస్టిల్ వాటర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. సో ఏదైతే మీకు పైన నీడిల్స్ అయితే ఉంటాయి బ్యాటరీ పైన, సో అవైతే తగ్గినప్పుడు మీరు డిస్టిల్ వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఈజీగా సింపుల్గా అయితే మీరైతే ఫిల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో ఖచ్చితంగా డిస్టిల్ వాటర్ అయితే టైం టు టైం మెయింటైన్ చేయండి, ఎప్పుడు తగ్గనియద్దు. తగ్గిందంటే మనం బ్యాటరీ కూడా తగ్గిపోయిందని అర్థం. సో ఎప్పుడు తగ్గనివ్వకండి, నీట్గా అయితే మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టెర్మినల్స్ అయితే ఉంటాయి కదా, మన ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చి ఉంటారు. ఆ టెర్మినల్స్ని ఏదైనా గ్రీస్ కానీ లేదా ప్రొటెక్ట్ చేసి పెట్టుకోండి, గ్రీస్ అప్లై చేయండి. సో గ్రీస్ అప్లై చేయడం వల్ల మీకు రెస్ట్ కానీ అలాంటివి ఏమి పట్టకుండా ఎక్కువ కాలం అయితే వచ్చేదానికైతే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టర్ని కానీ బ్యాటరీని కానీ కింద నేలపైన కానీ లేదా అసలు కనబడకుండా వదిలియద్దు అట్లా.
సో నీట్గా అవి కనబడేటట్టు మనం చెక్ చేసుకుంటూ ఉండేటట్టు అయితే పెట్టుకోండి. దాని కింద డైరెక్ట్గా నేలకు పెట్టకుండా దాని కింద ఏదైనా థర్మాకోల్ కానీ అట్ట కానీ ఏదైనా వేసి పెడితే ఇంకా బెటర్ అనేది చెప్పుకోవచ్చు. అవన్నీ ప్రికాషన్స్ అయితే పాటించండి. చాలా మంది అటెక్ మీద బారేస్తూ ఉంటారు పైన. అలా చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇలా కింద పెట్టకుండా సో కొంచెం వెంటిలేషన్ ఫ్రీగా ఉండేటట్టుగా చూసుకోండి. పక్కన ఎక్కువ వస్తువులు వేసేసి వాటిని హీట్ ఎక్కేటట్టు చేయొద్దు. ఎయిర్ ఫ్లో అనేది కొంచెం ఉండాలి. సో ఫ్రీగా పెట్టండి, మరీ కంజెస్టెడ్గా పెట్టకుండా. ఏ ఇన్వర్టర్ తీసుకోవాలనే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకున్నా ఈ వీడియోలో మీకు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే ఖచ్చితంగా వస్తా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీకైతే నేను కామెంట్ సెక్షన్లో మీకు రెక్టిఫై చేస్తా. ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా మీకు ఇన్స్టెంట్ రిప్లై అయితే వస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏ ఇన్వర్టర్ తీసుకోవాలి లేదా నన్నే సజెస్ట్ చేయమన్నా నేనైతే మీకైతే సజెస్ట్ చేసి అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆఫ్లైన్లో తీసుకోవాలన్నా ఆన్లైన్లో తీసుకోవాలన్నా మీ చాయిస్, ఏదైనా మీరు డెసిషన్ అయితే మీరే తీసుకోవచ్చు. ఈ పారామీటర్స్ని మైండ్లో పెట్టుకొని మీరు షాప్లో అయినా తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ సర్వీస్ చేయాలనుకున్నా కూడా కంపెనీ వాళ్ళే వస్తారు, కానీ మీరు షాప్ వాళ్ళు అయితే ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వరు. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. ఎక్కడ రేట్ తక్కువ ఉంటే అక్కడ తీసుకునేది, నో ప్రాబ్లం. సో ఇది ఫ్రెండ్స్ త్వరలో ఈ వీడియో అయితే. సో వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసుకో, లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే. సో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.